ఈ నిరుద్యోగత అనేది కొద్దిగా నోటిఫికేషన్ అనేది వేయట్లేదని కొద్దిగా వాళ్ళ విద్యార్థులలో ఒకటే కొందరికి ఇంకొందరికి అయితే ఒక అట్లా ఆలోచిస్తున్నారు. కొందరు ఇంకోటి ఏంటంటే 3 రాజధానుల విషయం కూడా అనమాట. ఇట్లా ఈయనకి ఇట్లా ప్లస్ ఉంది, ఈయనకి ఇది మైనస్ ఉంది అనమాట. ఈ రకంగా ఉండే డెవలప్ కాలేదు, ఉద్యోగాలు నిరుద్యోగత పెరిగింది ఆంధ్రాలో. అన్న ఒకటి చెప్తాను అంటే ఈయన నాకేం జగన్ ఏం ఫేవర్ అని కాదు, బట్ ఐటీ అనేది ఇప్పుడు 2014 ఆ టైంలో గెలిచినప్పుడు అప్పుడు ఎందుకు ఐటీ తీసుకురాలేదు? అప్పుడు తీసుకురావచ్చు కదా. బట్ సరే ఇప్పుడు కూడా చూద్దాం, ఒకవేళ జగన్ గారు కూడా ఈ మాట దీని మీద ఏమని లేదు, మళ్ళీ ఈయన తీసుకొస్తుంటే విద్యార్థులు నమ్మి యూత్ వెళ్ళేస్తే అన్నే కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత వల్ల ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే ఆ ఫ్యాన్స్ ఓటు రూపంలో తెలియజేసుకుంటామని అయితే గట్టిగా అయితే ఉన్నారు అన్నమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈసారి అయితే బలంగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. జనసేనకి ఈసారి సీట్లు పోయినసారి చూసుకుంటే సీట్లు రాలేదు, ఈసారి చాలా సీట్లు వచ్చాయి. సీట్లు రాలేదు ఈ మాట అయితే మీరు ఎక్కడ మాట్లాడకండి, ఎందుకంటే అది మామూలు వస్తావో రావో అది మనది కాదు. మనం ప్రయత్నిస్తున్నామా అది ముఖ్యం, ప్రయత్నిస్తున్నాం మంచి చేస్తున్నాం, మనం దాన్ని చూడాలా. అంతేగాని రాలే అని చేయలే అని ఇది పద్ధతి కాదు. ఇప్పుడు నార్మల్ అంటారు బల్బు అనేది 99 సార్లు అన్నట్టు, అలాంటప్పుడు ఓసారి ఇంకా అవుతుంటాయి, బట్ ఆ ప్రయత్నం చేస్తున్నా, సో దాన్ని మనం మెచ్చుకోవాలా. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చూసుకోవాలి కానీ రాజకీయాలు అవసరం లేదు అనే వాళ్ళకి అటంటే ఇప్పుడు ఈ విషయంలో అయితే మళ్ళా విజయ్ పోటీ చేయకుండా మళ్ళీ పార్టీ పెట్టకుండా ఊకుండాలనే ఈ లెక్క మీద. అంటే విజయ్ పార్టీ పెడుతున్నారు, విషయాలు కూడా పెడుతున్నారు అక్కడ తమిళనాడులో. ఇంతకుముందు అంటే పాలిటిక్స్ అని అంటున్నారు, ఇంతకుముందు సినిమాలు చెప్తా, సినిమాలు విజయ్ లలిత వాళ్ళంతా అప్పుడు విజయకాంత్ వీళ్ళంతా ఏంటి సినిమాల నుంచే కదా. ఆ సినిమాలు అది కాదు, జనాలకు మంచి చేయాలనుకున్నప్పుడు సినిమాలే కాదు ఎలా అయినా సరే రావచ్చు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి మీద విమర్శించారు కానీ ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, 3 పిల్ల ప్రూఫ్ చేపియండి అయ్యా, ప్రూఫ్ చేపించి చెప్పండి. 3 పెళ్లిళ్ళు అంటే 3 పెళ్లిళ్ళ మీద వాళ్ళు చెప్తా చూడు, ఒక చిన్న చెప్తా. ఇప్పుడు 3 పెళ్లిళ్ళు అంటే వాళ్ళ భార్య వాళ్ళు ప్రశ్నించాలా, మీరెవరు ప్రశ్నించడానికి? మీరెవరు? వాళ్ళకి లేని బాధ మీకెందుకు? అంతే కదా, వాళ్ళకి లేనప్పుడు మీకెందుకు నొప్పి? వాళ్ళంతా బాగానే ఉన్నారు, మీకు ఎందుకు? అదే నన్ను నెగిటివ్ చేయాలంటే ఎన్నో చేస్తారు. బాగా వైసీపీ మంత్రులు రోజా గారు కానీ కొడాలి నాని వీళ్ళ గురించి ఏం చెప్తారు? కొడాలి నాని గురించి అన్న చట్టబద్ధంగా చేసుకున్నా, చట్టబద్ధంగానే అన్ని చేసిండు. ఇప్పుడు చట్టబద్ధంగా లేకుండా ఎంతమంది ఎన్ని సరసాలు ఎన్ని చేస్తలేరు. అదేని కాదు అన్న, వాళ్ళ భార్యలు అన్ని వాళ్ళ అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి లేదు, చట్టపరంగా కూడా అన్ని ఓకే క్లియరెన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏంది, ఒకవేళ అక్కడ లేకుంటే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇప్పుడు మీకేమైంది, వాళ్ళు ఉండరు, నీకేంది ఏమన్నా అభివృద్ధి ఏదైనా అయితే గవర్నమెంట్ రాలేదు కదా, వచ్చి చేయలేదు అనుకుంటే దాన్ని నన్ను ఓకే. పర్సనల్ విషయం అయితే లేదు, బట్ ఆయన చట్టబద్ధంగానే చేసుకున్నా కాబట్టి దాన్ని మనం కూడా వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు, వాళ్ళ భార్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంతకంటే వాళ్ళకి అందించి వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు కదా. ఆంధ్రాలో వైసీపీ మంత్రుల మీద విమర్శలు వస్తున్నాయి, అంటే వీళ్ళు అభివృద్ధి గురించి కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇవి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు విమర్శించే మాటలు మాట్లాడటమే. అంటే విమర్శించవచ్చు కాదనవు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా విమర్శించవచ్చు, కానీ దాన్ని బూతుల విధంగా అయితే విమర్శించే అధికారం లేదు. ఆ విధంగా అయితే విమర్శించకూడదు. విమర్శించు నేను తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చేయని ఆపోజిషన్ ఉండి వాళ్ళని అడగాల, వాళ్ళ వల్ల కూడా అయితే జనాలకు మంచి జరుగుతుంది. కానీ దాన్ని బూతుల విధంగా అయితే యూజ్ చేయకూడదు, దాన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేయకూడదు. రాజకీయాలు వేరు, సినిమా వేరు. కానీ అలాంటిది ప్రతి రాజకీయానికి కోసం రాజకీయ ఎలక్షన్స్ వస్తున్న టైంలో సినిమాలు రావడం ఎలా చూస్తున్నారు? యాత్ర గానీ, రాజధాని ఫైల్స్ గానీ. బట్ జనాలు సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి సినిమాలు కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అని. ఈ సినిమాలో ప్రభావం అయితే మస్తు ఉంది అంటారు కదా మహేష్ బాబు, సినిమా మీద ప్రభావం ఏముందో పంచ్ డైలాగ్ అని అన్నట్టు. మామూలు పాలిటిక్స్ ఏమో కానీ సినిమాల ప్రభావం మాత్రం మస్తు ఉండొచ్చు. ఈ వచ్చే సినిమాల వల్ల వైసీపీకి ప్లస్ కావచ్చా, చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన ప్లస్? అయితే యాత్ర 2 అయితే కొద్దిగా అంత పాపం జగన్ గారికి అయితే ఎక్కువ ప్లస్ అయితే లేదు, బట్ ఉన్నది కరెక్టే చూపించిండు. అంటే కొన్ని ఏమన్నా
కొన్ని చూపించిండొచ్చు మాక్సిమం. అంటే బయట పేపర్లు అవి ఇవి నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన బట్ రాజధాని ఫైల్స్ వచ్చేసి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ రాజధాని గురించి ఒక్కొక్కరు ఒపీనియన్ వస్తుంది. ఒకరు ఏంటంటే ఒక రాజధాని ఉంటే బాగుపడుతుంది అనే ఒక థింకింగ్ లో ఉన్నారు. కొందరు ఏంటంటే 3 రాజధానులు ఉంటే 3 చోట్ల బాగుపడుతుంది అన్నట్టు ఆ థింకింగ్ లో మళ్ళీ రాజధాని ఫైల్స్ మూవ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు జనాలు ఏం చేస్తారో తెలుస్తుంది. అంటే రాజధాని ఫైల్స్ లో జగన్ గారు ఉంటారు, కానీ టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ అది ఒక ప్రజల ఆపోజిట్ గా జగన్ గారు ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వ్యూహం ఉన్నారు ఆర్జీవి అన్ని కరెక్ట్ తీస్తాని లక్ష్మీ ఎన్టీఆర్ ఏంది ఆనకి అనుకూలంగా చేసేసిండు. బట్ ఇప్పుడు వ్యూహం కూడా ఏంటంటే వాళ్ళు తీస్తున్నారు వీళ్ళు తీస్తున్నారు అని ఇంకా ఎవరేం తక్కువ ఇంకా కాదు. బట్ మరి అంత ఇబ్బంది పరంగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది రాజధాని ఫైల్స్. ఇప్పుడు అయితే టీడీపీ నుంచి అయితే అలాంటి అంటే అంత విమర్శించేది అయితే రాలేదు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమన్నా వస్తాయేమో తెలియదు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.